41వ వచనాన్ని చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయం చదువు. పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటైనా యెరూషలేమునకు వెళ్ళుచుండువారు. ఆయన 12 ఏళ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగ ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. ఆ బాలుడు దినములు తీరిన తర్వాత వారు తిరిగి వెలుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. ఆ తల్లిదండ్రులు ఆ సంగతిని ఎరుగక ఆయన సమూహంలో ఉన్నాడని తలంచి ఈ యొక్క దిన ప్రయాణము సాగిపోయి తమ బంధువులలో నెవనైన వారిలో ఆయనను వెతుకుచుండరి. ఆయన కనబడుకున్నందున వెతుకుచు యెరూషలేమునకు తిరిగి వచ్చి 3 దినములైన తర్వాత ఆ దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండటం చూచిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాము వాక్యం కొరకు. కృప కలిగిన దేవా యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రములు. సర్వాధికారి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడవును. ఇంతవరకు ప్రభువా మరి నా దేవా వాక్యము పాటలు యందు ఆరాధనలో సమస్తంలో మీ సహాయం మాకు అనుగ్రహించారు. మరి ప్రభువా మరి ఇప్పుడు వాక్యము ధ్యానిస్తూ ఉండగా ఇందులో ఉన్నటువంటి విషయాలన్నింటినీ ప్రభువా మేము గైకొన్నట్లుగా సహాయం చేసి కృప చూపించి మీ నామం మహిమ తెచ్చుకోమని నీ దాసుడనే నన్ను మరుగుపరిచి నీవే నాతో మాతో మీరు మాట్లాడి మీ జీవితం జరిగించమని మీ వాగ్దానం పరిపూర్ణం చేయమని మా ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తునామం పేరిట అడిగి వేడుకుంటూ ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా.